అందరికీ నమస్కారం. నేను మీ దేవి. యాటిట్యూడ్ లవర్. 4వ భాగం. రచయిత మోక్ష గారు. నిన్నెవరు రెస్ట్రిక్ట్ చేస్తారే? మీ ఇంట్లో నువ్వెంత చెప్తే అంతే కదా అంది అక్షిత. అది నిజమే కానీ ముందు ఆయన నన్ను ఇష్టపడాలిగా అంది మధు మొహం వాల్చేసి. అప్పుడే ఆయనంటున్నావు? ఫస్ట్ సైట్‌లోనే అంత నచ్చేసాడా? అడిగింది. నచ్చేసాడా ఏంటే? నచ్చేసారను అంది మధు. అబ్బో! అని అక్షిత్ అంటుంటే, నా సంగతి సరే నీ విషయం ఎంతవరకొచ్చింది? అంది మధు. గణేష్ వాళ్ళ అన్నయ్య పెళ్లి ఈ మధ్య అయ్యింది కదా! టైం చూసుకొని వాళ్ళ పేరెంట్స్‌తో మా విషయం కూడా మాట్లాడతాడంట అంది అక్షిత. మరి నువ్వు అంకుల్‌కి, ఆంటీకి ఎప్పుడు చెప్తావు? అంది మధు. చెప్పడమేముంది? మనదెప్పుడు బెదిరించడమే కదా! పెళ్లి చేస్తారా? సూసైడ్ చేసుకోనా అంటాను. అంతే సింపుల్ అంటూ అక్షిత భుజాలెగరేసుకుంటున్న అక్షితని ఒక్కటేసింది మధు. మధు రిషి అన్నయ్య పిలుస్తున్నాడు అంటున్న శౌర్యని కోపంగా చూసి వీడొకడు. నిన్నటి నుంచి నేనెవరితో మాట్లాడుతున్నా ఇలాగే ఏదో ఒక వంక చెప్పి నన్ను తీసుకెళ్ళిపోతున్నాడు అని అంది. లేదే నిజంగానే పిలుస్తున్నాడు. నీకేదో సర్ప్రైజ్ అంట అని అన్నాడు శౌర్య. సర్ప్రైజా? నేను ఈ 2 రోజుల నుంచి ఏ అల్లరి చేయలేదు కదా! శౌర్యని అడిగింది మధు. దానికి శౌర్య మధు చేయి పట్టుకొని సర్ప్రైజ్ అంటే నువ్వనుకునేది కాదు. నిజంగానే సర్ప్రైజ్ రా అని అంటూ మధుని తీసుకువెళ్తూ ఉంటే, ఒక్క నిమిషం అని అక్షిత దగ్గరికి వెళ్లి అర్జున్ విషయం శౌర్య గారి దగ్గర లీక్ చేయొద్దు. వాడికసలే నిన్నటి నుంచి నా మీద అనుమానంగా ఉందని చెప్పి అక్షిత బుగ్గ మీద ముద్దు పెట్టి శౌర్య చేయి పట్టుకొని ఇప్పుడు తీసుకెళ్ళు నన్ను అంది మధు. శౌర్య మధు చేతిని వదిలి మధు కళ్ళు మూశాడు. రేయ్ ఏంట్రా? నువ్వు నీ బీర్ బాటిల్స్ కోసం కానీ నన్ను కిడ్నాప్ చేయట్లేదు కదా అంది మధు. కాసేపు ఆ నోరు మూయవే. ఇప్పుడు ఈ సర్ప్రైజ్ చూసి నువ్వు నిజంగా షాక్ అవుతావు అని మధుని రిషి దగ్గరికి తీసుకెళ్లి మధు కళ్ళకున్న గంతల్ని విప్పేశాడు. రిషి వైపే అనుమానంగా చూస్తున్న మధు మొహాన్ని రిషి చేతిలోకి తీసుకొని మధు తలని పక్కకు తిప్పాడు. మధు తన కళ్ళెదురుగా 6 అడుగుల ఎత్తు, ముట్టుకుంటే మాసిపోయే రంగు, కళ్ళకి గాగిల్స్ పెట్టుకొని లెదర్ జాకెట్ షూస్‌తో ఆల్మోస్ట్ మన్మధుడు ఫీచర్స్‌తో నిల్చున్న మనిషిని చూసి మధు కళ్ళు తేలేసింది. మధు అంటూ శౌర్య మధు చెంపలు తడివేసరికి మధు స్పృహలోకొచ్చి ఆ మనిషిని చూస్తూ మీరు హీరో ఆదిత్య గారే కదా అని అడిగింది. మధు అడిగిన దానికి శౌర్య కొంచెం ఇబ్బందిగా మొహం పెట్టి సారీ ఆదిత్య, మా మధుకి మీరంటే చాలా ఇష్టం. ఒక్కసారిగా మిమ్మల్ని చూసేసరికి తనలా మాట్లాడుతుంది ఏమనుకోవద్దు అన్నాడు తనతో. దట్స్ ఓకే అని రిషి వైపు తిరిగి మీ సిస్టర్ నాకెంత అభిమానం నాకు తెలియదు కానీ తనని చూసి నేను తనకి బిగ్ ఫ్యాన్ అయిపోయానన్నాడు మధుని రెప్ప వేయకుండా చూస్తూ. ఆ మాటకి మధు తేరుకొని ఈజ్ ఇట్ ఆదిత్య? బై ది వే కెన్ ఐ హ్యావ్ ఎ ఫోటో విత్ యూ అని అంది మధు. యాక్చువల్లీ నేనే అడుగుదాం అనుకున్నాను. కమ్ లెట్స్ హావ్ సెల్ఫీ అన్నాడు తన మొబైల్ తీస్తూ. సెల్ఫీ వద్దు, నేను మీతో దిగిన ఫోటో పెద్ద ఫ్రేమ్ కట్టించిన అరువులో పెట్టుకుంటానని ఫోటోగ్రాఫర్ వైపు తిరిగి బాబు ఒక్క ఫోటో అంది మధు. మధు ఆదిత్య చేయి పట్టుకొని నిల్చొని ఒక ఫోటో తీయించుకున్న తర్వాత ఆదిత్య రిషిని చూసి కంగ్రాట్స్ అంటూ చేయందించాడు. థ్యాంక్స్ అని ఒక నవ్వు నవ్వి ఆదిత్య మీ డిన్నర్ టైం అయినట్టుంది గో ఫర్ డిన్నర్ అని అన్నాడు రిషి. మధు శౌర్య చెవి దగ్గర మొహం పెట్టి ఆయన ఎప్పుడు తింటారో రిషి అన్నయ్యకి ఎలా తెలుసురా అని అడిగింది మధు. ఆ మాటకి శౌర్య ఆదిత్య బిహాఫ్ మూవీస్ హీ ఈజ్ ఏ బిగ్ బిజినెస్ మ్యాన్ టూ. ఆదిత్య మూవీస్కి రాకముందు నుంచే రిషి అన్నయ్యకి ఆదిత్య తెలుసు అని అన్నాడు శౌర్య. మరైతే ఇన్నాళ్ళ నుంచి నాకెందుకు పరిచయం చేయలేదు అని అడిగింది మధు. పరిచయం చేస్తే ఇదిగో ఇలాగే మీద పడి మాట్లాడతావని అన్నాడు శౌర్య. పళ్ళు రాలిపోతే కొట్టారంటే మధు శౌర్యకి వార్నింగ్ ఇస్తుంటే మధు ఆదిత్యని డిన్నర్‌కి తీసుకెళ్ళు అని వినిపించిన రిషి గొంతుకి మధు ఉలిక్కిపడి హిహి ఆదిత్య గారు కమ్ విత్ మీ అంది. మధు వెనక్కి అడుగులు వేస్తున్న ఆదిత్య కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఐ యామ్ కంఫర్టబుల్ విత్ ఆదిత్య. ఈ గార్లు, వడలు వద్దు అన్నాడు. నో ఆదిత్య ఐ కాంట్ డూ దట్. నేను మీ అభిమానిని. మీరంటే నాకెంత ఇష్టమో తెలుసా మధు అంటుంటే యాహ్! ఐ నో రిషి ఎప్పుడు మీ గురించి చెప్తాడు అన్నాడు ఆదిత్య. ఈజ్ ఇట్? మరి రిషి మీకు ఇవన్నీ చెప్తాడా? కళ్ళు పెద్దవి చేసి అడిగింది మధు. ఇవన్నీ కాదు నీ గురించి చెప్తాడు. ఇన్‌ఫాక్ట్ రిషికి ఇల్లు గుర్తు రాగానే ఫస్ట్ గుర్తొచ్చేది కూడా నువ్వే అన్నాడు ఆదిత్య. అవునా? నా దగ్గర మాత్రం ఎప్పుడూ సీరియస్‌గానే ఉంటాడు. నాకు ఆ మాత్రం భయం లేకపోతే నేనింకా పెద్ద మంకీ అయిపోయేదాన్నేమో అని అంది మధు. బట్ మధు రిషి నీ గురించి చెప్తుంటే ఏంటో అని అనుకునేవాడినే కానీ నిజంగా యూ ఆర్ వెరీ స్పెషల్ అని అన్నాడు ఆదిత్య. ఆ మాటకి మధు కొంచెం ఇబ్బందిగా అనిపించి థ్యాంక్స్ అని అంది తలొంచేసుకుంటూ. 4 అడుగులు మౌనంగానే సాగిన తర్వాత రిసెప్షన్‌కొచ్చిన గెస్టులు ఆదిత్యని గుర్తుపట్టి సెల్ఫీ కోసం అతని మీదకి ఎగబడ్డం చూసి ఆ ఎక్స్‌ప్రెస్ మధు ఇమడలేక మెల్లిగా అక్కడి నుంచి జారుకుంది. మిసెస్ మధురిమ ఆదిత్య అస్సలు బాలేదు.
మిసెస్ మధురిమ అర్జున్ బావుంది కదా! చంద్రముఖిలో జ్యోతికలా ఆడుతున్న మధుని చూసి అర్జున్, ఆదిత్య పక్కపక్కనే ఉండే అక్షరాలు. నీ పేరు పక్కన ఏ అక్షరం చేరుతుందో అంది అక్షిత. నేను అర్జున్‌కి ఫిక్స్ ఏమోని అంది మధు ఊహాలోకంలో విహరిస్తూ. కానీ అది జరగదమ్మా తేల్చి చెప్పేసింది అక్షిత. ఎందుకు? అంది మధు. ఏం మాట్లాడకుండా మధుని సీరియస్‌గా చూసింది అక్షిత. నాకు ఈ రిచ్ లైఫ్ బ్రతికి బ్రతికి బోర్ కొట్టేసిందే. నేనింకా అర్జున్‌తో కలిసి ఆయన అడుగుల్లో అడుగు వేస్తూ రాముడి వెంట సీతల నా శేష జీవితం ఆయనతో గడిపేస్తా అంటున్న మధుని చూసి నో డౌట్ నీకు నిజంగా పిచ్చే అంది అక్షిత. పిచ్చే ప్రేమ పిచ్చి ఎటెటో చూస్తూ చెప్పింది మధు. అవును మీకింత ఆస్తుంది. కానీ మీ అమ్మమ్మ వాళ్ళెందుకు అంత మిడిల్ క్లాస్ లైఫ్‌ని లీడ్ చేస్తున్నారు అంటే క్రిటిసైజ్ చెయ్యట్లేదు. జస్ట్ క్లారిఫికేషన్ కోసం. నేను సమ్మర్ వెకేషన్‌కి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని. మరి నువ్వు ఎందుకు ఎప్పుడూ అక్కడికి వెళ్ళలేదు అని అడిగింది అక్షిత మధుని. ఆ విషయం నాకు తెలీదు. నేనెప్పుడూ మమ్మీని దీని గురించి అడగలేదు. నీకు అర్జున్ ఫోటో చూపించలేదు కదా! ఒక్క నిమిషం చూపిస్తాను అంటూ ఏదో గుర్తొచ్చిందల్లా తన మొబైల్ తీసి అందులో నిన్న చాటుగా ఫోటో తీసిన అర్జున్ ఫోటో ఓపెన్ చేసి అక్షిత్ చేతిలో పెట్టింది. అక్షిత అర్జున్ ఫోటో చూసి నీ సెలక్షన్ ఏదైనా అది ఫ్లాలెస్ అంది మెచ్చుకోలుగా. అంతలో వాచ్ చూసి ఓహ్! చాలా టైం అయింది. నేను ఇంక ఇంటికి వెళ్తాను అంది అక్షిత. ఎలాగో లేట్ అయింది కదే! ఇక్కడే పడుకొని రేపు మార్నింగ్ వెళ్ళొచ్చు కదా! అంది మధు. ఆహా! హాస్టల్ నుంచి వస్తూ నేను డైరెక్ట్‌గా ఇక్కడికే వచ్చేసాను. మమ్మీ, డ్యాడీకి కనిపించి మళ్ళీ రేపొస్తాలే అని మధుకి బుగ్గ మీద పెక్కిచ్చి తన వాలెట్, కార్ కీస్ తీసుకొని వచ్చేసింది అక్షిత. ఆ మర్నాడు ఉదయం కాదు మధ్యాహ్నం 12 గంటలకి ఏ మధు 12 అయిందిలే అని అంటూ వాళ్ళమ్మ కొట్టిన దెబ్బకి అమ్మా అంటూ తలపట్టుకొని తనన్నమాట తనకే వినిపించక మమ్మీ అని ఆవిడ చెయ్యి పట్టుకుని లాగి తన గొంతు చూపించింది. ఐస్ క్రీమ్స్ కనిపిస్తే చాలు ఎప్పుడూ తినలేని దానిలాగా తినేస్తూ ఉంటావు. ఇప్పుడు చూడు ఏం జరిగిందో గొంతు పట్టేసింది. లేచి ఫ్రెష్ అయ్యిరా అని అంది. మిరియాల కషాయం కాచి ఇస్తాను అని ఇంకో 2 దెబ్బలు మధుకి వేసి చివాట్లు పెట్టి కౌసల్య కిందకొచ్చేసింది. ఆవిడ వెళ్ళిన వెనక మానస తల పట్టుకొని భారంగా మెట్లు దిగుతూ కిందకి వచ్చి సోఫాలో కూర్చున్న ఆమెని చూసి గోపీనాథ్ గారేమో అనుకొని ఆయన భుజం మీద తలవాల్చింది మధు. వాటర్ గ్లాస్ తీసుకొచ్చిన కౌసల్య వాళ్ళ అన్నయ్య గోపాల్ గారి భుజం మీద వాలిపోయి కళ్ళు మూసుకున్న మధుని చూసి ఏయ్ మధు లే అంటూ చెంప మీద చరిచింది. కళ్ళు తెరిచిన మధు నోరు తెరవలేక ఏంటన్నట్టు తలూపింది. ఒక్కసారి పక్కకు చూడని ఆవిడ చేసిన సయ్యకి పక్కకి తిరిగి చూసిన మధు అక్కడ వాళ్ళ మామయ్యని చూసి నోటితో సారీ చెప్పలేక 2 చెవులు చేత్తో పట్టుకుంది మధు. ఆయన మధు తల నిమిరి నీ గొంతు ఏమైందన్నారు. తన గొంతు వైపు చూపించి మధు ఏదో చెప్తుంటే ఈ పెళ్లి రిసెప్షన్ పేరు చెప్పి ఐస్ క్రీమ్స్ తింది కదా అన్నయ్య. టాన్సిల్స్ వాచినట్టున్నాయి. ఐస్ క్రీమ్ కనిపిస్తే చాలు మధు చిన్నపిల్ల అయిపోతుందన్నారు కౌసల్య గారు. రాహుల్ కూడా అంతే. అంత వయసొచ్చినా ఐస్ క్రీమ్స్ కనపడగానే వాచిపోతాడు. కానీ అర్జున్ మాత్రం ఏదైనా సరే లిమిట్‌గానే తింటారు అని అన్నారు లలిత. అర్జున్ పేరు వినగానే మధు గోపాల్ గారిని పిలిచి ఆయన ఎందుకు రాలేదు అని అంటూ సైగ భాషలో అడిగింది మధు. పిచ్చి సైగలు అర్థం కాని ఆయన ఏంటమ్మా ఏం చెప్తున్నావు? మధు రాహులా అని అన్నారు. తల అడ్డంగా ఊపేస్తూ రాహుల్‌ని పక్కన చూపించి ఇంకా ఎత్తుకి చెయ్యిని పెట్టి చూపిస్తూ ఉంటే తన సైగలు అర్థం చేసుకోవడం అక్కడున్న ఎవరికీ కూడా అర్థం కాలేదు. పావుగంట కష్టపడిన తర్వాత మధు పిచ్చి సైగలు లీలగా అర్థం చేసుకున్న రాహుల్ ముందుకొచ్చి మా అన్నయ్య గురించేనా అడుగుతున్నావు? అన్నాడు. అని తలూపుతూ నిన్నే ఎందుకు రాలేదు అంది. నీకు వాడి గురించి చెప్తుంటే అర్థం కాదు కదా! వాడంతే. వాడికి పార్టీలు, ఫంక్షన్‌లు అంటే ఎలర్జీ అంటున్న రాహుల్‌కి కళ్ళెర్ర చేసి చూసారు లలిత గారు. లలిత చూపులకు భయపడ్డ రాహుల్ అన్నయ్యకి వర్క్ ఎక్కువ ఉంటుంది కదా! ఆ బిజీలో రాలేదేమోలే అన్నాడు గోపాల్ గారి చేతిలో వాటర్ గ్లాస్ టేబుల్‌పై పెడుతూ కౌసి మేమింకా బయలుదేరుతాం బావగారు ఎక్కడా? అని అడిగారు. ఇంకో 2 రోజులు ఉండొచ్చు కదా అన్నయ్య అని కౌసల్య గారు అడిగితే ఇటు ఉన్న మధు కూడా గోపాల్ గారి చెయ్యి పట్టుకొని కళ్ళతోటే బ్రతిమాలింది. ఇంకోసారి వస్తాంలే మధు. అక్కడ ఊర్లో కూడా చాలా పనులుంటాయి కదా మాకు అని అంటూ గోపాల్ గారు మధు నుండి విడిపించుకొని గోపీనాథ్ గారికి చెప్పి బయలుదేరుతున్న విషయం గురించి చెబుదామని అడిగేసరికి ఆయన ఉండమని అడిగినప్పుడు ఆయనకి మళ్ళీ ఇంకోసారి వస్తామని చెప్పి బయలుదేరుతూ ఉండగా కౌసల్య వాళ్ళ అమ్మా నాన్నలకి అన్నా వదినలకి బట్టలు పెట్టి పంపించింది. వాళ్ళు వెళ్ళేంత వరకు గుమ్మం దగ్గర నిల్చొని వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చి లోపలికొస్తున్న మధు భుజాల మీద చెయ్యి వేసి, డ్యాడీ మధుకి ఇప్పుడు వాయిస్ కట్. మీరు చెప్పాలనుకుంది ఇప్పుడే చెప్పేయండి అన్నాడు శౌర్య. కౌసల్య గారిచ్చిన మిరియాల కషాయం తీసుకొని సోఫాలో కూర్చొని ఘాటుగా ఉన్న రసాన్ని ఒక సిప్ వేసి,
ఏంటి అని శౌర్యని చూసి కళ్ళెగరేసింది మధు. శౌర్య తన 2 చేతులు ఊపుతూ వీఆర్ ఫ్లయింగ్ టు యూఎస్ అని ఏంటో ఉత్సాహంగా చెప్తున్న శౌర్యని చూసి ఒక గుటకలో కషాయం మొత్తం తాగేసి, వి అంటే నేను, మమ్మీ, డ్యాడీ అన్నాడు శౌర్య. పెళ్లయింది. రిషి అన్నయ్యకి మరి హనీమూన్‌కి పిన్ని, బాబాయ్ వెళ్తున్నారా? అని మధు అడిగిన దానికి కౌసల్య గారు మధు నెత్తి మీద టపీమని కొట్టేసరికి మధు తల రుద్దుకుంటూ మళ్ళీ ఎప్పుడొస్తార్రా? అంది మధు. ఒక 2, 3 అని రవి గారు ఏదో అంటుంటే వీక్సా బాబాయ్ అంది మధు. కాదు మధు ఇయర్స్. అక్కడ కొత్తగా పెట్టిన బ్రాంచ్ పనులు చూడటానికే వెళ్తున్నామన్నారాయన. నీకు బాగా హ్యాపీగా ఉంది కదరా నన్నొదిలి వెళ్ళిపోవడం అని శౌర్యని అడిగింది మధు. మధు మొహం బాధగా కనిపించేసరికి శౌర్యకి కూడా బాధేసి మధు పక్కనే కూర్చొని ఎంత మధు 2 సంవత్సరాలే కదా అన్నాడు. నా దగ్గర నుంచి ఎప్పుడు తప్పించుకుందామా అని చూస్తున్నావు కదా నువ్వు. నీకు నేను ఈ 2 సంవత్సరాల తర్వాత ఇంకేం గుర్తొస్తాను చెప్పు అని అంది మధు. పైకి వాడలా చెప్తున్నాడే కానీ శౌర్యకి వెళ్ళడం అస్సలిష్టం లేదు మధు. శౌర్య వాళ్ళ అమ్మ చూసి చెప్తుంటే పెళ్లిలో వాడలా నవ్వుతున్నాడు తిరిగాడే కానీ, నిన్నొదిలి వెళ్ళడానికి వాడు చాలా ఫీలవుతున్నాడంది ఆమె. పోనీ 2 సంవత్సరాలే కదా బాబాయ్! శౌర్యని ఇక్కడే ఉంచేయొచ్చు కదా! అని వాళ్ళ బాబాయిని బ్రతిమాలింది మధు. వాడిక్కడుంటే వాడు నీలాగే ఈడు ఎట్లా తయారవుతున్నాడు. అందుకే నేనే వెళ్ళమన్నాను అన్న రిషి గొంతు వినిపించేసరికి తల తిప్పి మెట్ల వంక చూసింది. టీవీగా నడుచుకుంటూ వస్తున్న రిషిని చూసి నిన్నే కదా పెళ్లయింది. ఈరోజే ఈ టార్చర్ స్టార్ట్ చేసేయాలా? అని నోట్లో సనుక్కుంది మధు. నువ్వు శౌర్యని అడ్డం పెట్టుకొని చేస్తున్న వెధవేషాలన్నీ నాకు తెలుసు. నీ వల్ల వాడు చెడిపోకూడదు అనే వాడిని నీకు దూరంగా పంపించేస్తున్నాను. రిషి మధుని తిట్టడం మొదలుపెట్టగానే హనీ అదే మన మధు పెంపుడు కుక్కపిల్ల తోక ఊపుకుంటూ రిషి దగ్గరికి వచ్చి రిషి బూటుని నాలుకతో నాకుతూ ఉంటే రిషి తన కాలుని వెనక్కి లాక్కొని నీ అండ చూసుకునే ఇది కూడా ఈ ఇంట్లో మా మాట అస్సలు వినడమే లేదు. అంటూ స్టార్ట్ చేసి 3 రోజుల నుంచి మధుని చేసిన అల్లరి చిట్టా అంతా కూడా తెరిచి 3 రోజులుగా తిట్టాల్సిన తిట్లన్నీ కూడా ఒకసారి కోటా ఇచ్చేశాడు. లాస్ట్‌లో ఫినిషింగ్ టచ్‌గా 12 అయింది. ఇంకా నువ్వు బ్రష్ కూడా చేయలేదు. వెళ్లి ఫ్రెష్ అయ్యిరా అని చెప్పేసరికి మధు తల కిందకి దించేసి తన రూమ్‌కి వెళ్ళిపోతే హనీ కూడా అది బెడ్ దగ్గరికి వెళ్ళిపోయి పడుకుంది. నీ పెద్ద కొడుకు ఈరోజు నన్ను అన్ని మాటలన్నాడు. ఈ రోజు నుంచి నేను ఇంట్లో పచ్చి మంచినీళ్ళు ముట్టుకుంటే చూడు. ఈరోజు నీ కొడుకొచ్చి బ్రతిమాలినా నేనేం తినను. హంగర్ స్ట్రైక్ చేస్తాను. నేను తినలేదన్న విషయం డ్యాడీకి చెప్పావో, నేను ఇంట్లో ఇంకొక క్షణం కూడా ఉండను జాగ్రత్త అని చెప్పి రూమ్‌కి వెళ్లి డోర్ వేస్తున్న మధుని చూసి, ఈరోజు ఎలా తినమో నేను చూస్తాను. కౌసల్య గారు తనలో తనే అనుకున్నారు. రిషి డిన్నర్‌కి కూర్చోగానే శశి ఎవరో నీకు చెప్పక్కర్లేదు కదా! తెలియకపోతే మాత్రం తను రిషి వైఫ్. రిషికి వడ్డిస్తూ ఉంటే నువ్వు కూడా కూర్చో శశి అని కౌసల్య గారు శశికి కూర్చోబెట్టి తనకి వడ్డిస్తూ, రిషి మధు నువ్వు వచ్చే వరకు డిన్నర్ చేయనంది దాన్ని ఒక్కసారి పిలువన్నారు. కౌసల్య గారిచ్చిన హింట్‌తోనే విషయం పూర్తిగా క్లారిటీ వచ్చేసింది రిషికి. నేను వెళ్లి పిలుచుకొస్తానులే మమ్మీ. చైతూ తింటున్నవాడు లేచి వెళ్ళబోతూ ఉంటే రిషి కళ్ళు పెద్దవి చేసి ఇక్కడి నుంచి పిలిస్తే రాదా అని మధు అని అంటూ గట్టిగా ఒక కేక వేశాడు. ఆ పిలుపుకి ఆదరాబాదరాగా కిందకి వచ్చిన మధుని చూసి డిన్నర్ చేశావా అని అన్నాడు. అడ్డదిడ్డంగా తల ఊపుతున్న మధుని చూసి కూర్చొని డిన్నర్ చేయి అన్నాడు. గబగబా కూర్చొని ప్లేట్లో రైస్ వడ్డించుకుంటున్న మధుని చూసి కౌసల్య గారు నవ్వుకుంటున్నారు. అందరికంటే లాస్ట్ వచ్చిన వాళ్ళంతా కర్రీ కలుపుకొని తింటుంటే తను పెరుగన్నం కూడా తినేసి చేయి కడుక్కొని తన రూమ్‌కి వెళ్ళిపోయింది. శశి మధుని చూసి జాలిపడి మధు చిన్నపిల్ల ఎందుకు తననలా భయపెడుతున్నారు అని అడిగింది. రిషి తను అడిగిన దానికి ఏమీ మాట్లాడకుండా భోజనం చేస్తుంటే తను మీ సొంత చెల్లి కాదనే కదా మీకింత పక్షపాతం అంటున్న శశి మాటకి అందరూ షాక్ అయి శశిని చూస్తే రిషి మాత్రం తీరిగ్గా చెంప మీద చేయి పెట్టుకొని శశిని చూసి చిన్నప్పుడు నా సొంత అమ్మనాన్నలతో కలిసి తిరునాళ్ళకు వస్తే అక్కడ నేను తప్పిపోయి వీళ్ళకి దొరికాను. అప్పటినుంచి నేను ఈ ఇంట్లో ఆడపిల్లలా పెరిగాను. అందరూ నన్ను ప్రేమగా చూసిన రిషి అన్నయ్య ఎప్పుడు నన్ను పరాయిదానిలాగానే చూశాడు. నేను బ్రతికుండగా ఒక్కసారైనా రిషి అన్నయ్య నన్ను ప్రేమగా చూడకపోతాడా అని ఎదురు చూస్తున్నానని నీకు మధు చెప్పిందా అన్నాడు. అక్షరం పొల్లుపోకుండా మధు చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ రిషి చెప్పేసరికి ఈసారి శశి షాక్ అయితే మిగిలిన వాళ్ళంతా గొల్లు నవ్వేశారు. అప్పటికే మధు చెప్పింది అబద్ధమని తెలిసిన శశి ఇబ్బంది తల వంచుకుంటే కౌసల్య గారు శశి వీపును చుట్టూ చేవేసి ఇందుకే రిషి దాన్ని తిట్టేది. రిషి తిడుతున్నాడు కదా అని నువ్వు మధు మీద అస్సలు జాలి చూపించొద్దు. ఆ మాత్రం భయం కూడా లేకపోతే దాని అల్లరి ఎవరూ భరించలేరన్నారు. ఆ మాటకి శశి చిన్నగా నవ్వుకుని మధు అల్లరిని తను కూడా ఎంజాయ్ చేసింది. నేను పొద్దున్న లేచినప్పటి నుంచి పడుకునే వరకు ప్రతి విషయం నీకు చెప్తాను కదా కానీ నువ్వు యూఎస్ వెళ్తున్న విషయం ఇంట్లో అందరికీ తెలిసే వరకు నాకు చెప్పవారా అని టీ షర్ట్ పట్టుకుని మరీ అడుగుతున్న మధుని చూసి శౌర్య గుటకలు మింగుతూ నాకు ఈ విషయం 4 రోజుల క్రితమే తెలిసింది మధు అన్నాడు. మరి 4 రోజులు చెప్పడానికి ఏం మాయరోగం నీకు అంది మధు.
ఈ పెళ్లి హడావిడిలో కుదరలేదు. సారీ మధు అన్నాడు శౌర్య. ఛీ! అయినా పోరా నా దగ్గర నుంచి. నా దగ్గర ఉంటే నువ్వు ఈడియట్‌లా తయారవుతావు అని బెడ్ మీద మధు పక్కనే దొర్లుతూ ఆడుతున్న హనీని చూసి కూడా నువ్వు పోవే. ఈ రోజు నుంచి మీరిద్దరూ నాతో కలిసి తిరగకండి అంది మధు ఇద్దరిని వెనక్కి నెడుతూ. డోర్ ఎవరో నాక్ చేసేసరికి ముగ్గురు సైలెంట్‌గా కూర్చొని వచ్చింది ఎవరా అని గుమ్మం వంకే తీక్షణంగా చూస్తూ ఉంటే డోర్ కొట్టిన మనిషి ఎంతసేపటికి లోపలికి రాకపోయేసరికి డోర్ ఓపెన్ చేసే ఉంది అన్నాడు శౌర్య. దాంతో బయట నిల్చున్న శశి డోర్ తీసుకొని లోపలికొచ్చింది. శశిని చూడగానే ముగ్గురు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. హనీ అయితే ఒక అడుగు ముందే వేస్తూ బెడ్ మీద నుంచి శశి కాళ్ళ దగ్గరికి ఒక జంప్ చేసి శశి ప్యాంట్ నోటికి ఖర్చుకొని తనని లాక్కొని బెడ్ దగ్గరికి తీసుకొనొచ్చింది. తను అలా రాగానే మధు కూడా లేచి నిల్చొని రా వదిన ఫస్ట్ టైం నా రూమ్‌కొచ్చావు. ఏం తీసుకుంటావు అంది. ఏయ్ మధు శశి మధు చెవి పట్టుకొని నాతో అబద్ధం ఎందుకు చెప్పావు అని అడిగింది. ఊరికే నిన్ను నవ్విద్దామని అంటూ కన్ను కొట్టిన మధు 2 బుగ్గలు లాగి తన పక్కన కూర్చొని మధు మీ అన్నయ్య తిట్టారని నువ్వు ఫీల్ అయ్యావా అని చిన్న గొంతుతో అడిగింది శశి. దానికి మధు శౌర్య కింద హనీ కూడా ఒకరి మొహం ఒకరు చూసుకొని గట్టిగా నవ్వేశారిద్దరు. వదిన నేనేదో పొద్దున నీతో జోక్ చేస్తే నువ్వు దాని గురించే ఆలోచిస్తున్నావా ఇంకా? అసలు ఇంట్లో నన్ను శౌర్యని, హనీ గాడిని కూడా రిషి అని తిట్టడం వెరీ కామన్. మాకు రోజు రోజు ఆ హిట్లర్ చేత తిట్లు తిని అలవాటైపోయింది కూడా అని. సారీ వదిన మీ హస్బెండ్ గారిని హిట్లర్ అనేశాను అంది మధు. లేదు మధు పైకి చెప్పొద్దు గానీ నేను కూడా మీ అన్నయ్యకి అదే నిక్‌నేమ్ పెట్టేశాను అని అంది శశి. కథ కొనసాగుతుంది. మరి మధుని రిషి ఎందుకలా తిడుతున్నాడు? తన అల్లరి భరించలేకేనా? లేక ఇంకేమైనా ఉందా? మరి మధు అర్జున్‌ని ప్రేమిస్తోంది కదా! మరి ఆదిత్యని మధుకిచ్చి చేయాలనుకుంటున్నాడా రిషి? మరి మధు ఎందుకు సూసైడ్ అటెంప్ట్ చేసుకోవాలనుకుంది? తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.